పాక్ క్రికెటర్ ఫర్హాన్ మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. బ్యాట్ తో గన్ ఫైర్ చేస్తూ కూడా ఫోటో షూట్ నిర్వహించాడు. భారత్ పై క్రికెట్ మ్యాచ్ లో గన్ ఫైర్ సెలబ్రేషన్స్ మరొకసారి చేశాడు ఫర్హాన్. ఐసీసీ మందలించినా కూడా ఇతడి తీరైతే మారటం లేదు. ఫర్హాన్ పై తీవ్ర విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ క్రికెటర్ ఫర్హాన్ మరోసారి తన ఓవర్ యాక్షన్ తో వార్తల్లోకి ఎక్కాడని చెప్పుకోవచ్చు. గతంలో భారత్ పై మ్యాచ్ గెలిచినప్పుడు బ్యాట్ తో గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేసి ఐసీసీ మందలింపులు ఎదుర్కొన్న ఫర్హాన్ ఇప్పుడు ఏకంగా గన్ ఫైర్ ఫోటో షూట్ చేశాడు. ఐసీసీ హెచ్చరించిన భారత చేతిలో చావు దెబ్బతిన్నా అతడి బుద్ధి మాత్రం ఇప్పటికీ మారటం లేదు. ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ లో యుద్ధాన్ని తలపించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి పోటీ పడడంతో ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి మ్యాచ్ లో పాక్ క్రికెటర్లకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నుంచి మొదలైన వివాదం కాస్త రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైంది. మొదటి లీగ్ మ్యాచ్ పాక్ ఓటమి తర్వాత సూపర్ 4 లీగ్ మ్యాచ్ లో ఆ దేశ ఓపెనర్ అతిగా ప్రవర్తించాడు. అర్ధ సెంచరీ సాధించక బ్యాట్ గన్లా ఉంచి గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ చేశాడు. పహల్గామ్ దాడిలో భారతీయులను ఉగ్రవాదులను కాల్చినట్టు ఆ సంబరాలు ఉన్నాయని కూడా భారతీయులు ఒకంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అదే మ్యాచ్ లో జట్టు కూలినట్టు రవూఫ్ సైగలు పాక్ నీచత్వాన్ని క్రికెట్ లోకానికి మరొకసారి తెలియజేశారు. దీంతో భారత్ ఫిర్యాదు చేయగా ఐసీసీ మందలించింది. ఫర్హాన్ ను మందలించగా రవూఫ్ కు జరిమానా వేసింది. అయినా వారి తీరైతే మారటం లేదు. తాజాగా మరోసారి కుక్కతో ఒక వంకర అన్నట్టు ఫర్హాన్ తన బుద్ధి చూపెట్టాడని చెప్పుకోవచ్చు. బ్యాట్ తో గన్ ఫైర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా సైగలతో భారతీయుల మనోభావాలను దెబ్బకొట్టిన వారికి గట్టిగానే మన ప్లేయర్స్ ఆటతో అయితే సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆ మ్యాచ్ తో పాటు ఫైనల్లో కూడా గెలిచి భారత్ సత్తాను చాటింది. ఆ దేశ మంత్రి నఖ్వీ చేతిలో నుంచి కప్పు కూడా తీసుకోలేదు. వారి పరువును తీశారు. కానీ ఆ దేశ ఆటగాళ్లలో మాత్రం మార్పు రాకపోవడం సిగ్గుచేటు.